నమస్తే అండి. మేము షేర్లింగంపల్లి ప్రాజెక్ట్ నుంచి, నా పేరు నాగమణి. మేము ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ ఇక్కడి వరకు రావాల్సి వచ్చింది. గత ప్రభుత్వం మేము 24 రోజులు ధర్నా చేసినప్పుడు మాకు జీతాలు పెంచుతాం, మేము ఉన్నాం మీ వెనకాలని ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఎంపీ అందరు వచ్చి మాకు ధర్నా దగ్గరకు వచ్చి హామీలు అయితే ఇచ్చిండ్రు. కానీ ఈరోజు చూస్తే మేనిఫెస్టోలో ఉన్నది కూడా మాకు చెందకుండా 300 మంది పోలీసు వాళ్ళని పెట్టడం ఇది ఎక్కడ న్యాయం అండి? అసలు మేము అడిగేది ఏంది? గుజరాత్లో ఇప్పుడు కోర్టులో కేసేసి వాళ్ళు విన్ అయినారు కదా, గెలిచినారు కదా, అంగన్వాడీ టీచర్లకు ఇస్తున్నారు. అదేవిధంగా మాకు కూడా పర్మనెంట్ చేయమని అడుగుతున్నాం. దానికి మించి మేము అడగట్లేదు. పర్మనెంట్ చేయకపోతే మాత్రం అంగన్వాడీ సత్తా ఏంటో మేము నిరూపించుకునే తీరుతామండి. ఎక్కడికి వెళ్ళడానికైనా మేము రెంటులు అవుతే 12 నెలల నుంచి రెంటులు రావట్లేదు. జీతం అయితే అక్క సిఐటి వాళ్ళు పోతే వస్తుంది, లేకపోతే లేదు. ప్రతి నెల ఈ ప్రభుత్వం వచ్చిన ప్రతి నెల ఇదే ఉంది, రిపీట్ అంతే. మాకు శాలరీస్ కూడా కరెక్ట్ టైంకి రావట్లేదు. కనీసం మేము బీఆర్ఎస్ ప్రభుత్వం వద్దు, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించుకోవాలని మేము గెలిపించుకున్నాము. గెలిపించుకున్నందుకు మాకు ఆయన జీతం వేసిన ఆయన జీతం కూడా వేయట్లేదు. మేము చాలా ఇబ్బందులు ఉన్నామండి. జీతం వరకు ఇచ్చాడు, ఆయనతోడు కూడా అడిగింది ఏంటి? మేము పర్మనెంట్ చేయండి అంటే ఆయన మా గోడు వినలే. కనీసం వీళ్ళన్నా వింటారని చెప్పేసి మేము ఇక్కడ వరకు వీళ్ళని గెలిపించుకొని, కాంగ్రెస్ని గెలిపించుకొని ఈ ప్రభుత్వం ఉండాలి, మాకు న్యాయం చేస్తుంది అని చెప్పేసి మేము ఈ ప్రభుత్వాన్ని గెలిపించుకున్నాం. ప్రతి అంగన్వాడీ టీచర్ కాంగ్రెస్ కేసే గెలిపించుకున్నాక మా మేనిఫెస్టోలో ఉన్నది కూడా చూడట్లేదు ఆయన. అసలు కనీసం పర్మనెంట్ చేయాలా, కనీసం వేతనం ఇవ్వాలి, అంగన్వాడీ అనే ఒక ముక్క కూడా ఆయనకి గుర్తు రావట్లేదు. మా సీతకు వచ్చిందంటే మేము ఎంతో సంతోషించినాం. మా అక్క వచ్చింది, మా బాధలన్నీ తీరుతాయంటే ఎన్నిసార్లు ఎన్నిసార్లు మెమరాండం ఇచ్చినాం, పోతున్నాం వస్తున్నాం, కానీ ఇంతవరకు మాకు జీతాలు ఇవ్వట్లేదు, కిరాయిలు ఇవ్వట్లేదు. చాలా ఇబ్బందులు పడుతున్నామండి మేము. కాకపోతే మళ్ళీ అదనంగా సర్వేలు ఇస్తున్నారు మాకు. రేవంత్ రెడ్డి సార్ ప్రభుత్వం అంటే మాకు సంబంధం లేదు. మేము అడిగింది ఏంటి? అంగన్వాడీ టీచర్లను పర్మనెంట్ చేయండి. అది మీ మేనిఫెస్టోలో మీరు పెట్టారు కాబట్టి మేము హక్కుతో అడుగుతున్నాం. దాని గురించే ఇక్కడికి మేము ధర్నాకు వచ్చినాం. ఇంతమంది అంగన్వాడీ టీచర్లు ఆడపిల్లల మీద ఇంతమంది పోలీసు వాళ్ళు అవసరమా సార్? 300 వ్యాన్లు అవసరమా? ఇది చెప్పండి. ఒక ఆడపిల్ల మీద హక్కుల కోసం వచ్చినాం మేము. మీ హక్కు మీది, మీరు పోరాటం చేయండి అని మరీ చెప్తారు. మా ధర్నాలప్పుడు చెప్పింది ఎమ్మెల్యేలే, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ ఎంపీలే మాకు చెప్పినారు. మీరుంటాం, మీ వెనకాల మేము ఉంటామమ్మా, మమ్మల్ని గెలిపించండి అన్నారు. మేము గెలిపించినాం. ఈ రోజు మాకు శూన్యం చూపించినారు. రేవంత్ రెడ్డి సారు ఇంతకు ముందు మాకు అమౌంట్ పెంచుతామన్నారు జీతము. ఇప్పుడు ఇంకా పెంచాలని మేము ధర్నా చేస్తున్నాం సార్ పైన. మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలండి. కనీసం 26,000 ఇవ్వాలని మేము డిమాండ్ అండి. సుప్రీంకోర్టు చెప్పింది అంగన్వాడీలు గ్రాడ్యుయేటీకి అర్హులు అని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందండి. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కూడా ఈ ప్రభుత్వము గౌరవించట్లేదు. మమ్మల్ని మాకు గ్రాడ్యుయేటీ ఇవ్వాలండి. మాకు ఈఎస్ఐ, పిఎఫ్, కనీస వేతనం ఇచ్చి మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించాలన్నది మా ప్రధానమైన డిమాండ్ అండి. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఇబ్బంది ఉండే సార్, కానీ కేసీఆర్ 2 సార్లు మాకు శాలరీస్ పెంచారు సార్. పెంచిన తర్వాతనే మాకు 13,600 అయింది. ఇంతకుముందు 7,000 జీతమే ఉండే మాకు. కేసీఆర్ హయాంలో ఇట్లానే మా కష్టాలు ఆయన అర్థం చేసుకుని మేము చాలా తక్కువ జీతాలకు పని చేస్తున్నామని, మేము చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నామని కేసీఆర్ 2 సార్లు శాలరీ పెంచారండి. పెంచిన దాకుండి మాకు ఇంకా కూడా పెంచుతారని కూడా ఆయన చాలా హామీలు ఇచ్చాడండి. ఇంతకుముందు కూడా ఇదే ఇందిరా పార్క్ వచ్చినప్పుడు ఆయన హామీ ఇచ్చాడు, మళ్ళీ పెంచుతాము, మళ్ళీ మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే మళ్ళీ మేము పెంచుతామని చెప్పారండి. మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా కూడా గుర్తిస్తామని కేసీఆర్ గారు చెప్పారు. కాకపోతే మేము మరి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే 18,000 జీతం ఇస్తానని మేనిఫెస్టోలో చెప్పిందండి. చెప్పినందుకు ప్రభుత్వం మరి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మాకు ఖచ్చితంగా మమ్మల్ని పర్మనెంట్ చేస్తుంది, కనీస వేతనం ఇస్తుందని మేము ఆశించామండి. మరి ఇప్పుడు వచ్చి పాలనలోకి వచ్చి 1 ఇయర్ అయినా కూడా అసలు ప్రభుత్వం మా మాటే అసలు మమ్మల్ని మర్చిపోయిందండి. అధికారంలోకి వచ్చిన తర్వాత మర్చిపోయిందండి. మాకు కనీస వేతనం కావాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మా దాంట్లో తల్లులు ప్రెగ్నెంట్ నర్సింగ్ మదర్స్ ఉంటారు సార్. వాళ్ళకి రోజు పౌష్టికాహారం వండాలి. వాళ్ళకి రోజు 12:30 నుంచి 1 వరకు వాళ్ళకి పౌష్టికాహారం ఇవ్వాలి. ప్రీ స్కూల్ పిల్లలు ఉంటారు, 25 మెంబర్స్ ప్రీ స్కూల్ ఉంటారు. వాళ్ళకి టైం టేబుల్ ప్రకారం ప్రీ స్కూల్ చెప్పాలండి. ఈ లోపల 2 ఆన్లైన్లు ఉంటాయి సార్. సెంట్రల్ యాప్ ఒకటి, స్టేట్ యాప్ ఒకటి. ఆన్లైన్లు ఉంటాయి, ఆఫ్లైన్లు ఉంటాయి. ఇదంతా వర్క్ ఒత్తిడి చాలా ఉంటుంది సార్ మాకు. ఫలితం ఏమి ఉండకపోతే మేము
మేము ఇన్ని రోజులు చూసినాం సార్, చాలా ప్రభుత్వాలని మేము చూసుకుంటూ వచ్చాము. నా సర్వీస్ 22 years. మరి అంగన్వాడీలతో పెట్టుకుంటే ఎట్లా ఉంటది అన్నది ప్రభుత్వానికి తెలుసు. ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు కూడా గుర్రాలతో తొక్కిచ్చాడు. మళ్ళీ ఈ రోజు వరకు ఆయన హైదరాబాద్ లో ఖాళీ పెట్టలేదు. మరి కిరణ్ కుమార్ రెడ్డి కూడా జీతాలు పెంచకుండా వెళ్ళిపోయాడు. ఆయన కూడా అడ్రస్ లేకుండానే వెళ్ళిపోయాడు. మరి ఈ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తామండి మేము ఖచ్చితంగా. అంగన్వాడీ స్కూల్లో చాలా సమస్యలు ఉన్నాయి సార్, చాలా అంటే చాలా సమస్యలు ఉన్నాయి. చాలా జీతాలు, వెజిటేబుల్స్ సరిగ్గా వేయరు, మేమే వెజిటేబుల్ తీసుకొచ్చి పెట్టడము, అలాంటి సమస్యలు ఉన్నాయి. అంతేకాదు జీతం కూడా 13,600 జీతం. ఆ జీతంతో ఇంకా ఒకవేళ రెంట్ ఉంటే మాత్రం రెంట్ వాళ్ళు ఉంటే బిల్డింగ్ రెంట్ అయితే ఆ రెంట్ కూడా వాళ్ళ జీతం నుంచి పే చేసుకోవాలి. మళ్ళీ గుర్తున్నప్పుడు వేయడము లేదంటే లేదు, అట్లాంటి సమస్యలు ఉన్నాయి సార్. అంతేకాదు మాకు ఒక రిటైర్మెంట్ బెనిఫిట్ లేదు, మాకు పెన్షన్ లేదు. ఒకవేళ రిటైర్మెంట్ 60 years అయిపోయిన తర్వాత కూడా ఆయా గానీ టీచర్ గానీ దిగిపోయినాక బెనిఫిట్ అనేది ఎటువంటి బెనిఫిట్ కూడా లేదు సార్. అటువంటి సమస్యలు ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి సార్ సమస్యలు అనేది. జీతం అంటే ఇంకా 1.5 month నుంచి సార్, ఒక నెల అంతా గడిచిపోయినాక ఇంకో నెల ఆఖరులో జీతం వేస్తున్నారు. కూడా కేసీఆర్ ప్రభుత్వం హయాంలో అట్లా జరిగింది. అంతకు ముందు అయితే 3-4 months అట్లా ఒకసారి వచ్చేది. నెక్స్ట్ స్టెప్ ఇంకా పెద్ద ఎత్తున తీసుకోవాలనుకుంటున్నాం సార్. ఈ ధర్నా వల్ల ఏం ఫలితం రాకపోతే కనీస వేతనము 26,000, మాకు రిటైర్మెంట్ 2 లక్షలు, జీతంలో సగము పింఛను. మాకు 2 లక్షలు ఇస్తాను ఇవ్వలేదు, హెల్పర్కు 1,00,000 రూపాయలు ఇస్తాను అవి కూడా ఇవ్వలేదు. అందుకని మేము పోరాడుతున్నాం. మాకు భద్రత అనేది లేదు అంగన్వాడికి, అందుకొరకు మాట్లాడుతున్నాం. 3 నెలలు అవుతుంది సార్. అది 3 నెలల సంవత్సరం 3 నెలలు అయింది. 6 నెలలకు ఎక్కువ అవుతుంది. 3 నెలలు అయింది. మాకు కూరగాయల బిల్లు రాలేదు, సిలిండర్ బిల్స్ రాలేదు, ఇంటి కిరాయిలు కూడా రాలేదు. ఈ కాంగ్రెస్ వచ్చినాక 26,000 జీతం కనీసం మేము ధర్నా చేస్తుంటే 18,000 చేస్తామని హామీ ఇచ్చిండు. 26,000 ఇచ్చిండు, కనీసం 18,000 అన్నా చేస్తామని. మేము 26,000 డిమాండ్ పెట్టినాం, మేము చేయనే లేదు. అందుకొరకు మేము ఈ పోరాడుతున్నాం. మేము గెలిపించినాం, అందరం గెలిపించినాం, మేము ఒక్కరమేది కాదు కదా. ఉద్యోగస్తుల మీద అసలు లేదు, ఉద్యోగస్తుల మీద లేదు. 125 రూపాయలు నేను 1982 నుండి ఎక్కితే ఇంత దారుణము లేనే లేదు. సంవత్సరం అవుతుంది ఈయన ఎక్కి మమ్మల్ని అంగన్వాడీ టీచర్లను అస్సలు లెక్కలే ఏడ ఉండరని కూడా పలకరిస్తలేదు. ధర్నా చేసేటప్పుడేమో టెంట్ కిందికి వచ్చి మేము 26,000 ఇస్తాం, తెలంగాణ పోతే మిమ్మల్ని పర్మనెంట్ చేస్తాం, గవర్నమెంట్ ఉద్యోగస్తులుగా మీకు పింఛన్ ఇస్తాం, జీతంలో సగము అన్నాడు. ఇంతవరకు అది లేనే లేదు, పలకరిస్తలేడు. అంగన్వాడీ అనేదే లేదు.